సిరి ఇంకా పడుకోలేదేంటి? నిద్ర ఎలా పడుతుంది సిస్టర్? ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. నేనే శారీ కట్టుకోవాలో, ఎలా తయారవ్వాలో. అసలు సత్యగారు నన్నెత్తుకుని గంట కొట్టిస్తుంటే అసలు ఆ మూమెంట్ నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ కదా. అది ఏ విధంగా క్యాప్చర్ చేయాలన్నా ఆలోచనతో నాకు నిద్రే పట్టడం లేదు. సిరి, గుడికెళ్ళేది రేపొద్దున కదా, ఇప్పుడే ఎందుకంత టెన్షన్? ఇవన్నీ ఆలోచిస్తూ ఆయన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. సత్యగారు ఇంట్లో లేరా? అయ్యో, మీకు తెలీదా? వేరే ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్లారు. సిస్టర్, రేపు జరగబోయేవన్నీ వీడియోస్లో, ఫొటోస్లో జాగ్రత్తగా దాచుకోవాలి సిస్టర్. అలాగే, దాచుకో. ఏమండి, ఎక్కడికెళ్లారు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి ఇంత రాత్రిపూట? అవును, అర్జెంటుగా రమ్మన్నాడు. ఈ డాక్యుమెంట్స్ వాడికి చాలా ఇంపార్టెంట్ అంట. జాగ్రత్తగా దాచిపెట్టమని నాకిచ్చాడు. అందుకే తీసుకొచ్చా. ఏంటి సత్య, నువ్వు జాగ్రత్తగా దాచిపెడతావా? ఇప్పుడు దాచుకున్న వస్తువుల్ని కాసేపు ఎక్కడ పెట్టావో వెతుక్కుంటావు. అలాంటిది ఇది నువ్వు జాగ్రత్తగా పెడతావా? ఏటివ్వు, నేను దాస్తాను. అమ్మా అమ్మా అమ్మా, పర్లేదమ్మా, నేను దాస్తాను. సత్య, వీటి గురించి నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను. ముందు సిరిని చూడు, చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తోంది. అమ్మ సిరి, రేపు ఉదయాన్నే చాలా పనులున్నాయి. త్వరగా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. సరే అత్తయ్య. వెళ్ళి సత్య, వెళ్ళండి. రండి. ఏం కాకి పిల్ల, ఈ ఇంటికి కాపలాగా ఉండవా? వెళ్ళు. ఏంటబ్బా ఇది? మణమ్మా, ఏంటి ఇంకా నిద్రపోలేదా? లేదు దాక్షాయిని, రేపు గుడికెళ్ళాలి కదా, దాని గురించే మాట్లాడుకుంటూ ఆలస్యమైంది. అవును, నువ్వు కూడా గుడికి రావచ్చు కదా. అది సరే కాని నీ చేతిలో ఆ కవరేంటి? ఇదా, ఇవి మన సత్య కాగితాలంట. వాడికి దాచిపెట్టుకోమనిస్తే నేను దాచిపెడతానని తీసుకున్నాను. అవునా, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోమనమ్మా. సరే. అయ్యో, ఏమండి, టైం అవుతుంది, లేవండి. నిద్ర లేవండి. ఏంటి సిరి, ఇంత పొద్దున్నే లేపుతున్నావు? ఈరోజు చాలా పనులున్నాయండి, లేచి రెడీ అవ్వండి. లేవండి. కాసేపు నన్ను పడుకోనివ్వచ్చు కదా. అయ్యో, మనం త్వరగా వెళ్ళాలండి. చిన్నపిల్లలు చేస్తారేంటి? నువ్వేంటి రెడీ అయిపోయావా? నేనెప్పుడో రెడీ అయిపోయాను. వెళ్ళి ముందు స్నానం చేయండి. వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. రండి, లేవండి. తీసుకోండి, లేవండి. సిరి, నాకొక మంచి కాఫీ తీసుకురా. సరే, మీరు త్వరగా స్నానం చేసి రండి. ఏంటి, సత్యగారు ఇంకా రావట్లేదు? ఇలాగే లేట్ అయితే ఇంట్లో అందరూ నిద్ర లేస్తారు. విషయం అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు సత్యగారు రావాలనుకున్నా రాలేరు కదా. ఈ టైంలో ఎవరు ఫోన్? అమ్మా, అమ్మ ఈ టైంలో కూడా ఇలా చంపేస్తుందేంటి? నువ్వు చెప్పిన పనికే వెళ్తున్నానమ్మా. అమ్మా, ఎక్కడున్నావమ్మా? అసలే టెన్షన్లో ఉన్నానమ్మా.
ఏమైందమ్మా? నువ్వు చెప్పిన పరిహారమే గుడిలోకెళ్ళి చేద్దామని నేను సత్య గారు అనుకున్నాము. నేను ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. అంతలోనే నీ ఫోన్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా వస్తారమ్మా? అవునమ్మా, వస్తారు. అమ్మా మంజు, మీరెట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆ దేవుని గుళ్ళో ఉన్న ధర్మగంటని కొట్టాలి. అది నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అప్పటి వరకు నాకు టెన్షన్గానే ఉంటుందమ్మా. అమ్మా, నువ్వు అనుకున్నట్టుగానే నేను సత్య గారు కలిసి ఆ వేప చెట్టుకున్న ధర్మగంటను ఖచ్చితంగా మోగిస్తాము. ఇది నీకే పరీక్ష కాదమ్మా, మా ఇద్దరికి కూడా పరీక్షే. ఈ సమయంలో కూడా మా పెళ్లి బంధాన్ని కాపాడుకోవడానికి, ఒకరి మీద ఒకరికున్న నమ్మకాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాము. నాకు నమ్మకం ఉందమ్మా, సత్య గారు ఖచ్చితంగా వస్తారు. మేమిద్దరం వెళ్ళి ఆ గంటని మోగిస్తాము. అలా చేస్తే మీ బంధం జన్మ జన్మల బంధంగా మిగిలిపోతుందమ్మా. నేను కోరుకున్నది కూడా అదేనమ్మా. అమ్మా, ఎక్కువసేపు నువ్వు ఫోన్లో మాట్లాడితే అత్తయ్య వింటుందేమో. లేదులేమ్మా, అత్తయ్య ఇక్కడ లేదనే ఫోన్ చేశాను. సరేనమ్మా, నేనుంటాను. కానీ ఒక్క విషయం మర్చిపోకు, ధర్మగంట కొట్టిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేయాలి. సరేనమ్మా, నేను చేస్తాను. సరేనమ్మా. ఆహా, ఓహో, జన్మ జన్మల బంధం ముందు ఈ జన్మలో కాపాడుకో. ఇప్పుడు ఈ విషయం మణమ్మకు తెలిసి మణమ్మ మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అప్పుడుంటుంది కదా మజా. అప్పుడు చూస్తాను మంజు, నీ కళ్ళల్లోని బాధని నా కళ్ళల్లో ఉన్న సంతోషంతో. సారీ మంజు, లేట్ అయింది. సిరిని మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయిందా? అదేం లేదు మంజు, టైం అవుతుంది, వెళ్దామా? కానీ సిరి కూడా మీతో గుడికి వెళ్ళాలని ఆశపడింది కదా. ఆశపడిందో లేదో నాకు అనవసరం. నువ్వు నాకు ఇంపార్టెంట్. నువ్వు నాకు సంతోషంగా ఉంటే చాలు. దానికోసం నేను ఏదైనా చేస్తాను. చూడు మంజు, నువ్విక్కడే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు. ఎవరైనా చూస్తారు. బైక్ ఎక్కు. కావాలంటే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఏంటి సత్య గారు, కార్ తెస్తే అయిపోయేది కదా. ఎవరైనా చూస్తారేమో అన్న భయం ఉండేది కాదు. భార్యాభర్తలన్న తరువాత బైక్ మీద వెళ్ళాలి, అది నా కోరిక. అందుకే పెళ్ళైన తర్వాత బైక్ వాడుతున్నాను. సో నువ్వేం మాట్లాడకుండా బైక్ ఎక్కు. ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. నేను ఏ శారీ కట్టుకోవాలో, ఎలా తయారవ్వాలో, అసలు సత్యగారు నన్నెత్తుకుని గంట కొట్టిస్తుంటే అసలు ఆ మూమెంట్ నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ కదా. అది ఏ విధంగా క్యాప్చర్ చేయాలన్న ఆలోచనతో నాకు నిద్రే పట్టడం లేదు. ఏంటి మంజు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, సిరి గురించే. మనం మన పని త్వరగా ముగించుకొని వచ్చేస్తే ఎలాగో అమ్మ నన్ను వదిలిపెట్టదు కాబట్టి సిరితో మళ్ళీ గుడికి తీసుకెళ్తుంది. అది నిజమే అనుకోండి, కానీ వాళ్ళు మీకోసమే ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉండనివ్వు మంజు. సత్య గారు వాళ్ళకొక మాట చెప్పొస్తే బాగుండేది కదా. పిచ్చి మంజు, అలా చెప్తే అస్సలు నన్ను రానివ్వరు.